ఇదొచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్. మొత్తం చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా మరదల్ది బర్త్‌డే ఉందని చెప్పి కాల్ చేసింది. సో, ఎవరు రావట్లేదని ఫీల్ అవుతుందని చెప్పేసి మేమైతే సర్ప్రైజ్‌గా వెళ్ళిపోయాము. ఇక్కడ మా వాడు చాలా ఫన్నీగా ఉంటాడు. ఆ వీడియో కూడా క్లియర్‌గా పెట్టాను. చూసి ఎంజాయ్ చేసేయండి. ఎవరిదైతే నాకు సంబంధం లేదు. కేక్ వచ్చేదాకా అక్కడ నుంచి కేక్ తిన్నాడు రాగిలాగే. అబ్బా ఎంతమంది అమ్మాయిలు కంటారు లెక్కేరా ఏరా? ముగ్గురు అత్తలు ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు కంటారు? ముగ్గురు. ఒకళ్ళు లెక్క అవుతారు. పిన్ని ఒకళ్ళు పిన్ని అమ్మాయి పిన్ని ముగ్గురు పోటీ పడతారా? అవును, నేను నిన్న తెలియదు కాబట్టి తింటున్నాను. నువ్వెందుకు తింటున్నావు? బాగుందా? పో ఎల్లు, జలుబు చేసిద్ది అన్నావుగా. ఇక్కడ అమ్మాయి బర్త్‌డే అయినా కానీ మావాడు బర్త్‌డే లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తన బర్త్‌డే విషెస్ చెప్పమంటే చూడండి అసలు ఎలా కొడుతున్నాడో. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇది వచ్చేసి వాళ్ళ చిన్ననాయనమ్మకి చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర మాకొక్క చిన్న పని చేయమన్నా కూడా కాళ్ళు నొప్పుడితే ఇదే పాట పాడతాడు. ఇక్కడికి ఎక్కడికైనా బయటకు వచ్చామంటే మాత్రం ఎంత సెకల పడతాడంటే ఏం యాక్టింగ్ చేస్తాడు. కమల్ హాసన్ కూడా సరిపోడు అనమాట. చూసిన వాళ్ళు ఎంత బాగా పని చేస్తున్నారో చూడండి పిల్లలు అనుకుంటారనమాట. డాడీకి ఇచ్చిరాపు. ఇది నీకు. డాడీకి ఇచ్చేస్తే నీకు. సరే నేను ఇస్తాను డాడీకి. ఇచ్చిరాపు. ఇంతేనా? లేపమ్మా డాడీని. వీడికి అసలు ఎంత ప్రేమ వీళ్ళ నాన్న అంటే చూడండి. అసలు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి కూల్ డ్రింక్ లేపి మరీ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి గబా గబా వస్తున్నాడు మా ఆయన నన్ను తిట్టడానికి. ఏ రోజన్నా నాకు ఇచ్చావా, నా కొడుకు కాబట్టి నన్ను లేపేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వీళ్ళ బాండింగ్ చూస్తుంటే నాకు మా నాన్న గుర్తొచ్చేసేసాడు. మేము కూడా అలానే ఉంటాము. ఇంట్లో ఏదన్నా అడిగితే మా అమ్మ కాదు అది అది అని చెప్పేది. అని మా నాన్న మాత్రం మా అమ్మకు తెలియకుండా బయటికి తీసుకొని వెళ్ళి మొత్తం ఇప్పించి సినిమాలు కానీ ఇంకేవైనా కానీ తినేవి కానీ మొత్తం తినిపించేసి ఇంటికి కామ్గా తీసుకొచ్చేవాడు అనమాట. స్కూల్కి హాఫ్ డే సెలవు పెట్టించేసేవాడు. ఇంకా తీసుకెళ్ళిపోయి ఇవన్నీ తినిపించి తీసుకొచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏం చేయలేదు అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ నాకు హ్యాపీనెస్ ఏంటంటే వీడు నవ్వుతాడు, పక్కన నలుగురిని కూడా నవ్విస్తాడు. ఇంకంతకంటే ఏం కావాలో చెప్పండి. బాగా ఎంజాయ్ చేస్తాడు. బాగా వీక్ గా ఉంటే తప్పితే డల్ అవుతాడు కానీ మనిషి ఇంకెంత నీరసంగా ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. అస్సలు స్ట్రెయిన్ అవ్వడు. ఇక్కడ మేము ప్రిపరేషన్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఆ లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. పాపం వాడి కళ్ళకు మళ్ళీ పిల్లి కనిపించింది. దాన్ని మాత్రం అసలు ఏమి హింసిస్తున్నాడు. వీడికి అసలు జంతువులు అంటే భయం కూడా లేదనమాట. మీరు మాత్రం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మంచి రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.